హాయ్ అందరికీ ఫ్రెండ్స్. ఈరోజైతే మెంతి కూర ఎగ్ ఫ్రైని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. ఫస్ట్ అయితే మెంతి కూరని మంచిగా తెంపుకొని సన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే సిలిండర్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని అయితే వేసుకుంటున్నా. వేసుకొని ఆ మెంతి కూర వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకొని తీసి మనకైతే వాటర్ వస్తాయి, మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో ఆ మెంతి కూర అయితే. ఇంకా ఆయిల్లో అలా ఒక 2 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉండాలన్నమాట, లేకపోతే మాడంటుతుంది. ఇంకా మనకు వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే మనకు మెంతి కూర మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అయితే కొంచెం వాటరీగా ఉంటుంది కదా, ఆ టైంలో అయితే మనము ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత అయితే గుడ్లు అయితే పలగొట్టుకోవాలన్నమాట. నేనైతే 3 గుడ్లు వేసుకున్నా. గుడ్లు ఎక్కువ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా మనమైతే గుడ్లు వేసుకున్న తర్వాత వెంటనే కలపొద్దు, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇంకా కలపాలన్నమాట. ఎగ్ బుర్జీలాగా అయిపోతుంది. ఫైనల్గా మన మెంతి కూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. సో ఇలా మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ ఆకుకూర పప్పులు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.